నమస్కారం. సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. విద్యకు తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని మంత్రి నారా లోకేష్ తెలిపారు. రాష్ట్రంలో ప్రైవేట్ విశ్వవిద్యాలయాల స్థాపన, క్రమబద్దీకరణ చట్ట సవరణ బిల్లుని మంత్రి శాసనసభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడారు. 2016లోని రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్ యూనివర్సిటీల చట్టం తీసుకువచ్చిందని గుర్తు చేశారు. అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలన్న ఆలోచనతో ప్రైవేట్ యూనివర్సిటీల స్థాపనకి నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. గతంలో విశాఖలో సెంచురియన్ యూనివర్సిటీ ఏర్పాటైందని చెప్పారు. ప్రైవేట్ యూనివర్సిటీల సంస్థాగత మార్పులకి ఉద్దేశించి ఈ సవరణ బిల్లును తీసుకువచ్చామని అన్నారు. అధ్యక్ష 2016లో ఈ ప్రైవేట్ యూనివర్సిటీస్ చట్టం తీసుకొస్తాం జరిగింది. గత ప్రభుత్వం దీనికి 5 సవరణలు చేసింది అధ్యక్ష. ఆ సవరణలు నిన్న నేను ప్రశ్న ప్రిపేర్ అయ్యే సమయానికి నేను చదివితే అధ్యక్ష, మనం చేసిన చట్టాలు యూజీసీ గైడ్ లైన్స్ కి విరుద్ధంగా ఉంది. అంటే వాళ్ళు ఏం చెప్పారంటే, ఈ రోజు గ్రీన్ ఫీల్డ్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలంటే టాప్ 100 గ్లోబల్ యూనివర్సిటీస్ తో జాయింట్ డిగ్రీ ఉండాలి అని చెప్తాం జరిగింది. కానీ యూజీసీ ఏమంటుందంటే, జాయింట్ డిగ్రీ ఇవ్వాలంటే మినిమం ఇన్ని సంవత్సరాలు ఆ యూనివర్సిటీ ఆపరేషన్ లో ఉండాలి, ఇన్ని ఇయర్స్ అయి ఉండాలని చెప్తుంది. అంటే వీఆర్ ఇన్ కాన్ఫ్లిక్ట్ విత్ యూజీసీ. సో నేను మొన్న కౌన్సిల్ లో చెప్పాను, ఆ చట్టాన్ని మనం సవరణ చేయాలి, కానీ కొంచెం డీటెయిల్డ్ గా చేద్దాం. అంటే హడావుడిగా చేస్తాం, మనకి పొరపాట్లు చేస్తాం. కొంచెం డీటెయిల్డ్ గా చేసి ఆ చట్టాలని సవరిస్తాం జరుగుతుంది. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. పెద్దలన్నట్టు పెద్ద ఎత్తున యూనివర్సిటీస్ మనం ప్రోత్సహించాలి. అంటే మేమందరం ముద్దుగా తాతే అంటాం. సో బుచ్చయ్య తాతే చెప్పింది ఏంటంటే, చట్టాలు మనం సవరించాలి, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఫారెన్ యూనివర్సిటీస్ మన ఇక్కడ ప్రోత్సహించాలి. అంతేకాకుండా మన దేశంలో ఒక అద్భుతమైన ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. ఒక ఉదాహరణ బిట్స్. ఈరోజు అధ్యక్ష నిన్నే కేబినెట్ మీటింగ్ లో బిట్స్ అమరావతిలో ఏర్పాటు చేసేందుకు 70 ఎకరాలు కేబినెట్ కూడా ఆమోదం తెలిపింది అధ్యక్ష. బిట్స్ ఆంధ్ర రాష్ట్రానికి వస్తుంది. అంతేకాకుండా అధ్యక్ష టాటా గ్రూప్, ఎల్ఎన్టీ, ఐఐటి మెడ్రాస్, ప్రత్యేకంగా యూనివర్సిటీ ఆఫ్ టోక్యో తో కలిసి డీప్ టెక్ యూనివర్సిటీ, అంటే నెక్స్ట్ జనరేషన్ ఏఐ ఎంఎల్ కాకుండా నెక్స్ట్ జనరేషన్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలి. ఇది పర్సనల్ గా గౌరవ ముఖ్యమంత్రి గారు లీడ్ చేస్తున్నారు. ఇది ప్యాషన్ ప్రాజెక్ట్ గా లీడ్ చేస్తున్నారు. ఇది నేను బలంగా నమ్మేది. మొత్తం ఎకో సిస్టమ్ ని రెవల్యూషనైజ్ చేసి యూనివర్సిటీ అది కూడా తీసుకొస్తాను అధ్యక్ష. నేను పర్సనల్ తీసుకుని ఒక ఏఐ యూనివర్సిటీ విశాఖపట్నంలో ఏర్పాటు చేయాలని లక్ష్యంతో ఉన్నాం. అదేవిధంగా ఒక స్పోర్ట్స్ యూనివర్సిటీ కూడా చేయాలని అధ్యక్ష. ఇది ఇప్పటివరకు ఉంది. ఇంతేకాకుండా ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డ్ తో కూడా అనేక యూనివర్సిటీస్ ఆల్రెడీ చర్చల్లో ఉన్నాయి. ఒకటి యూనివర్సిటీ ఆఫ్ టోక్యో కూడా చర్చలో ఉంది. ఏఎంఐ యూనివర్సిటీ ఫిలిపీన్స్ నుంచి కూడా చర్చలో ఉంది అధ్యక్ష. ఇంతేకాకుండా ఇతర యూనివర్సిటీలు కూడా వాళ్ళందరూ వచ్చి కలుస్తా ఉంటున్నారు. సో ఈ సెషన్ అయిన తర్వాత వాళ్ళందరితో మీటింగ్ పెట్టుకుని పెద్ద ఎత్తున ప్రైవేట్ రంగంలో కేవలం ఇంటర్నేషనల్ యూనివర్సిటీ కాదు, భారతదేశంలో ఉన్న టాప్ యూనివర్సిటీస్ అందరినీ ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొచ్చే విధంగా కేవలం అమరావతి, విశాఖపట్నమే కాకుండా అన్ని ప్రాంతాలు, అంటే రాయలసీమకి వెళ్ళాలి, ఎవరు వెళ్ళాలి. ఇంకో పక్కన కొన్ని పార్లమెంట్లు మనం చూసే గల ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు, ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు. సో మంత్రి అయిన తర్వాత అది బ్యాలెన్స్ చేయాలనే ఆలోచనలో అక్కడికి వాళ్ళకి అంటే కొంచెం ₹2 ఎక్కువ ఇన్సెంటివ్స్ ఇచ్చి అలాంటి ప్రాంతాలు కూడా తీసుకెళ్లి అన్ని ఏదైతే పార్లమెంట్ లోనే కనీసం ఒక్క యూనివర్సిటీ అనేది ఉండాలి. గుంటూరులో సిఐడి కార్యాలయంలో నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి విచారణ ముగిసింది. వైద్య పరీక్షల కోసం జీజీహెచ్ కి తరలించారు. వైద్య పరీక్షల అనంతరం గుంటూరు కోర్టులో హాజరుపరిచారు. పోసాని కృష్ణమురళికి సోమవారం కోర్టు ఒకరోజు కస్టడీకి అనుమతించింది. కోర్టు ఉత్తర్వుల మేరకు పోసానిని మంగళవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సిఐడి కస్టడీకి తీసుకుని ప్రశ్నించారు. న్యాయవాది సమక్షంలోనే పోసానిని విచారించింది. కాగా సిఐడి నమోదు చేసిన ఈ కేసులో ప్రస్తుతం పోసాని గుంటూరు జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఇప్పుడు జరుగుతాం ఇప్పుడు పైకి ఆగండి. ఇంట్లో ఆగు.
ఓటర్లు అధికంగా ఉన్న పోలింగ్ కేంద్రాల విభజనపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ జె వెంకట మురళి తెలియజేశారు. పోలింగ్ కేంద్రాల విభజనపై రాజకీయ పార్టీల నాయకులు, ఎన్నికల అధికారులతో స్థానిక కలెక్టరేట్ లో మంగళవారం ఆయన సమావేశం నిర్వహించారు. పోలింగ్ కేంద్రాల పరిధిలో 1200కు మించి ఓటర్లు ఉండరాదని, నిబంధనలు ఉల్లంఘించరాదని కలెక్టర్ చెప్పారు. 1200కు పైగా ఓటర్లు ఉంటే మరొక కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ఎన్నికల కమిషన్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు పోలింగ్ కేంద్రాల విభజన ప్రక్రియకు ప్రతిపాదనలు సిద్దం చేయాలని చెప్పారు. బాపట్ల జిల్లాలో 12,91,415 ఓటర్లు ఉన్నారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి జి గంగాధర్ గౌడ్, ఈఆర్ఓలు, ఏఈఆర్ఓలు, ఎన్నికల విభాగం పర్యవేక్షకులు షేక్ షఫీ, బీజేపీ నాయకులు రామకృష్ణ, సిపిఎం నాయకులు గంగయ్య, కాంగ్రెస్ పార్టీ నాయకులు డి రవికుమార్, ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు బాలాజీ, బీఎస్పీ నాయకులు కోటేశ్వరరావు, టీడీపీ నాయకులు షేక్ గౌస్ బాషా, వైసీపీ నాయకులు ఐ మాల్యాద్రి, జనసేన నాయకులు శివనారాయణ తదితరులు పాల్గొన్నారు. తర్వాత ఈఆర్ఓస్, తర్వాత హెడ్ క్వార్టర్ ఒకసారి డిస్ట్రిక్ట్ లెవెల్లో ఒకసారి మీటింగ్ కండక్ట్ చేయమన్నారు. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా లో ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా, అదేవిధంగా ఈ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇటీవల గౌరవ జిల్లా కలెక్టర్ గారు ఈ రోజు మన జిల్లా స్థాయిలో ఈ కార్యక్రమం మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఏం చేయాలనంటే ఏదైతే పోలింగ్ స్టేషన్స్ బై ఎలక్టర్స్ డీటెయిల్స్ అని చెప్పి నోట్స్ లో రెడీ చేసి పెట్టారో, బహుశా మీ దగ్గర అందరి దగ్గర కూడా ఉంటది, పొలిటికల్ పార్టీస్ దగ్గర అందరి దగ్గర. సో ఇప్పుడే ఆ పోలింగ్ స్టేషన్స్ లో 1400 దాటిన పోలింగ్ స్టేషన్స్ 15 ఉన్నాయి. అవి రేపల్లెలో 2 ఉన్నాయి, బాపట్లలో 4, అద్దంకిలో 6, చీరాలలో 3. 1300 దాటినవి 26 ఉన్నాయి. అవి కూడా ఎక్సెప్ట్ వేమూరు అన్ని చోట్ల ఉన్నాయి. అట్లానే 1200 దాటినవి కూడా 60 ఉన్నాయి. అట్లానే 1100 దాటినవి కూడా 139 ఉన్నాయి. మనము అసలు 1000 అనేదే టార్గెట్ పెట్టుకున్నాం. పల్లెలు తగ్గితే దెర్ ఈజ్ నో ప్రాబ్లం. తగ్గితే మనకి 800 ఉన్నా పర్లేదు, 700 ఉన్నా పర్లేదు, 600 ఉన్నా దెర్ ఈజ్ నో ఇష్యూ. సాఫీగా వస్తారు, వేసుకుంటారు, ఓట్లు వెళ్ళిపోతారు. ఒకవేళ అర్బన్ లో మైగ్రేషన్స్ పెరగడం వల్ల, అర్బన్ లో ఎక్కువ కావడం వల్ల, లేదా ఏజ్ అటైన్ అయిన వాళ్ళు, పిల్లలు, యూత్ వాళ్ళు రావడం వల్ల నంబర్ పెరిగితే క్రౌడ్ అవుతుంది ఆ పోలింగ్ స్టేషన్ లో. ఆ పోలింగ్ స్టేషన్ లో పోల్ మేనేజ్మెంట్ కూడా కష్టం అవుతుంది, గందరగోళంగా ఉంటుంది. కాబట్టి మనం రాబోయే 4 years ని ప్రొజెక్షన్ ని మనం మైండ్ లో పెట్టుకొని మనం 1000కి కన్ఫర్మ్ అవుదాం. కరెక్టేనా అండి పొలిటికల్ పార్టీస్? ఓకే. సో 1000 ని పెట్టుకొని 1000 కన్నా ఎక్కువ ఉన్నవన్నీ రేషనలైజేషన్ చేద్దాం. నెక్స్ట్ పోలింగ్ స్టేషన్ ని ప్రపోజ్ చేసుకుందాం. ఏ రోజుల్లోకి కరెక్ట్ గా ఉండాలనే చేస్తాం అంతే. కాబట్టి మనం ఈ సిస్టమ్ లో వెళ్ళిపోదాం. దిస్ ఈజ్ మై ఇన్స్ట్రక్షన్స్ విత్ రిగార్డ్ టు దిస్ పాయింట్. ఇంకా క్లెయిమ్స్ విషయానికి వస్తే మనం జనవరి ఎప్పుడు పబ్లిష్ చేసాం? 25 జనవరి 6వ తారీఖు పబ్లిష్ చేసాం. సో అప్పుడు జనవరి నెల, ఫిబ్రవరి, మార్చి దరిదాపున 2.5 నెలలు లేదా 3 నెలల కాలం అన్ని పెండింగ్ ఉన్నాయి మీ దగ్గర. ఇది ఆల్ ఏఈఆర్ఓస్, ఈఆర్ఓస్ ఇమీడియట్ గా దీన్ని క్వాలిటీ డిస్పోజల్ చేయాలి. గురించి, పోలింగ్ స్టేషన్స్ గురించి, ఎమ్యూనిటీస్ గురించి, డిస్పోజల్ ఆఫ్ ది క్లెయిమ్స్ గురించి అండ్ రేషనలైజేషన్ ఆఫ్ ది పోలింగ్ స్టేషన్స్ గురించి వాళ్ళకి కెపాసిటీ బిల్డింగ్ కూడా చేయాలి. క్లెయిమ్స్ అనేవి మనము విల్ టేక్ ఇట్ అప్ అంటే మీరు ఒకవేళ నేను తీసుకున్నా తీసుకోకపోయినా యూ టేక్ ఇట్ అప్ ఎవ్రీ మంత్ ఫిక్స్ డేట్. ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ చెరుకుపల్లి వార్షిక క్రీడోత్సవం ఇవాళ ఘనంగా ప్రారంభమైంది. ప్రధాన అతిథిగా ప్రపంచ స్థాయి రోలర్ స్కేటింగ్ ఛాంపియన్, అర్జున అవార్డు గ్రహీత శ్రీ అనూప్ కుమార్ యామా హాజరై క్రీడోత్సవానికి శ్రీకారం చుట్టారు. అకాడమిక్ డైరెక్టర్ శ్రీమతి వందన శర్మ, పరిపాలనా అధికారి శివప్రసాద్ కూడా ఈ వేడుకల్లో పాల్గొని జెండాను ఎగురవేసి పావురాలను విడుదల చేసి క్రీడా ఉత్సవ ప్రారంభాన్ని సూచించారు. క్రీడోత్సవాన్ని పురస్కరించుకుని వాలీబాల్ మరియు క్రికెట్ పోటీలను ప్రారంభించి క్రీడా స్ఫూర్తికి శ్రీకారం చుట్టారు. విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తమ క్రీడా ప్రతిభను ప్రదర్శించారు. ఈ సందర్భంగా అనూప్ కుమార్ యామ మాట్లాడారు. క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు శిక్షణ, పట్టుదల మరియు క్రమశిక్షణను పెంపొందిస్తాయని, ఇది ఎంతగానో సహాయపడతాయని చెప్పారు. ప్రతి విద్యార్థి క్రీడా స్ఫూర్తితో మెరుగైన భవిష్యత్తు కోసం కృషి చేయాలని ప్రేరేపించారు. ఈ వార్షిక క్రీడోత్సవంలో వేటలోనూ విశేషమైన ఆటలు, టీం పోటీలు, వ్యక్తిగత క్రీడా కార్యక్రమాలు నిర్వహించారు.
Firstly, I have to say that, these kind of schools I have only seen in Switzerland, Sweden and Norway, because, in lush green places, the schools are built where the children actually are very close to the environment. So, firstly, one big round of applause to International Delhi Public School. I would like to say that, the today's events that I have actually seen are truly international and truly global. So one more round of applause for all of you. Remember, when you do something great, please applaud for yourself. This is so important. My name is Anup Kumar Yama, and I've been the world champion gold medalist and Arjuna Awardee from the sport roller skating. And this has always been my passion, and it was at the age of 3 years that I actually started skating. And I really did not even know that this sport was called skating. So it was my father who've put me into the sport, and he's been my coach, my philosopher, my guide, my mentor, my idol. So one round of applause for him, please. Like I said, I started skating when I was 3 years old, and I did not even know. And back then, we did not have roller skating rinks, we did not have skates, we did not have the infrastructure, nothing. I mean, blankly, we just went into the sport with a deep desire to do something, in this unique sport, because I felt, this was so attractive that I should pursue this. So, back then in 1989, my father wrote to one USA company that, we want to do skating and we want skates. This company was so happy that someone somewhere from India wants to do this. They actually sent 2 video cassettes and 2 books along with the skates. And that is how we started, learning the sport. And that is where the journey began. So I'd like to tell all of you that, with whatever little or, most infrastructure or opportunity that you have, you must try to make the most out of it. వేటపాలెం మండలం వేటపాలెం పరిధిలోని ప్రజా ప్రయోజనాల పేరిట విలేకరి ముసుగులో పేదలను దోపిడీ చేస్తున్న సంఘటనలో వేటపాలెం మండలం చల్లారెడ్డిపాలెంలో గల కాలనీలైన దత్తక్షేత్రం, చేనేతపూరి, వివేకానంద కాలనీలో పేదలను గుర్తించి వారిని లక్ష్యంగా చేసుకుని దోపిడీ చేయడంతో సోమవారం కలెక్టర్ గ్రీవెన్స్ లో బాధితులు ఎర్రవరపు దుర్గారావు ఫిర్యాదు చేసి తమ కుటుంబాలను ఆదుకోవాలని కోరారు. ఫిర్యాదులు తెలిపిన విషయాలపై సంబంధిత అధికారులు పూర్తి విచారణ చేసి చట్టపరమైన చర్యలు తీసుకుని వేటపాలెం మండల పరిధిలో పేద ప్రజలకు విముక్తి కల్పించాలని పలువురు కోరుతున్నారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. నేను ఈరోజు కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాను. నాగార్జున రెడ్డి మీద. ఆ ఊరు వేటపాలెం అండి. వేటపాలెం నాయనపల్లి దత్తక్షేత్రం కాలనీలో నాకు 6వ నెంబర్ ఫ్లాట్ వచ్చింది మా అత్తగారికి. రాగానే దాన్ని నేను కన్స్ట్రక్షన్ చేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు పక్కనే ఆక్రమించుకొని ఉన్న నాగార్జున రెడ్డి దాన్ని కూడా ఆక్రమించుకొని నన్ను ఇబ్బందులు గురి చేస్తున్నాడు. అలానే 2010లో వచ్చింది అతనికి 7వ నెంబర్ ఫ్లాట్. వేరే అతనికి వస్తే అతను ఆక్యుపై చేసుకొని ఆ ఫ్లాట్ ద్వారానే నా ఫ్లాట్ కూడా ఆక్యుపై చేసుకొని నన్ను ఇబ్బందులకు గురి చేస్తున్నాడు. నేను కట్టిన ప్రతిసారి నన్ను ఏదో ఒక అర్జీలు పెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నాడు. దీనికోసం అతను ఒక 30,000 లంచం అడిగాడు మధ్యవర్తి ద్వారా. కోరుకున్న ధనంజయ్కి ఒక 10,000, నాగార్జున రెడ్డికి ఒక 30,000 ఇవ్వవలసిందిగా కోరాడు.
సరే నేను కాదని మాట్లాడి మధ్యవర్తితో 2,000 రూపాయలు ఫోన్పే కొట్టాను. అది ఆధారాలు నా దగ్గర ఉన్నాయండి. అలానే మళ్ళీ కన్స్ట్రక్షన్ చేస్తుంటే ముందు ఆ డబ్బులు ఇచ్చి మిగతాది కట్టుకో నువ్వు అని బెదిరిస్తున్నారు. ఆ డబ్బులు నేను ఇవ్వలేకపోయాను. అందుకని నా కట్టడాలను ఆపిస్తా అర్జీలు పెడతా ఉన్నారు. ఇలానే అతను 2020లో 88, 89 2 ఫ్లాట్లు అధికారులను ఇబ్బంది పెట్టి తను ఆక్రమించుకున్నాడు. అలానే 7వ నెంబర్ ఫ్లాట్ కూడా అధికారులను ఏ రకంగా ఇబ్బంది పెట్టి అతను కైవసం చేసుకుని గుత్తి హైమావతి అనే పేరు మీద ఉంటే తను ఆక్రమించుకొని అతని పేరు మీద తెచ్చుకున్నాడు. ఇతను గతంలో వైసీపీ ప్రభుత్వంలో సెక్రటరియట్లో సీనియర్ జర్నలిస్ట్ కోటాలో 40,300 జీతానికి పనిచేస్తా అతను రేషన్ కార్డు కూడా గవర్నమెంట్కి ఇవ్వకుండా హౌసింగ్ డిపార్ట్మెంట్ని బెదిరించి, అలానే రెవెన్యూ డిపార్ట్మెంట్ని బెదిరించి, అనేక మంది అధికారులను బెదిరించి పెద్ద బిల్డింగే కట్టాడు. ఇతను విలేకరుల ముసుగులో జనాల్ని ఇలాంటి అర్జీలు పెట్టి ప్రజా ప్రయోజనాలనే మాట చెప్పి తన డబ్బులు వసూలు చేస్తా తన జీవనాధారం గడుపుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని వచ్చిన వాట్సాప్ పాలనలో కొత్త సంస్కరణలకి నాంది పలికినట్లు అయిందని చెప్పారు. ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు వాట్సాప్ ద్వారానే 400 సేవలు అందించడం ద్వారా దేశంలోనే ఏపీ ఆదర్శంగా నిలుస్తుందని చెప్పారు. మంగళవారం అసెంబ్లీలో వాట్సాప్ పాలనపై జరిగిన లఘు చర్చలో ఈ మేరకు మాట్లాడారు. చీఫ్ విప్ జీవి మనమిత్ర ద్వారా ప్రజలకు మంచి మిత్రులుగా సేవలు అందిస్తున్నందుకు మంత్రి లోకేష్ కి ధన్యవాదాలు తెలిపారు. ఈ వాట్సాప్ గవర్నెన్స్ అనేది ఈ రోజు మన రాష్ట్రంలో అమలు చేసింది దేశంలోనే ఒక ఆదర్శం అధ్యక్ష. మనమిత్ర ఈరోజు 400 రకాల సేవలను ప్రజలకి ఒక మంచి మిత్రుడిగా అందిస్తుంది అధ్యక్ష, ఒక ఫ్రెండ్లీ యూజర్. అలాగే ఈరోజు తక్కువ చదివినటువంటి వాళ్ళకు కూడా ఈజీగా ఆపరేట్ చేసుకునే విధంగా తెలుగులో దీన్ని పెట్టడం ఎంతో అభినందనీయం. ఇది తప్పనిసరిగా కోట్లాది మంది ప్రజలకి బ్రహ్మాండంగా ఉపయోగపడుతుంది అధ్యక్ష. ముఖ్యంగా దీంట్లో ట్రాన్స్పరెన్సీ, పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా ఎవరు అప్లికేషన్ పెట్టుకున్నా సరే వాళ్ళకి న్యాయబద్ధంగా మంచి సేవలు అందించాలనేది ఇక్కడ ప్రభుత్వ లక్ష్యం అధ్యక్ష. అందరికీ మెరుగైన సేవలు అందించాలనే లక్ష్యంతో, అలాగే ట్రాన్స్పరెన్సీగా మంచి సేవలు అందించాలి అనే లక్ష్యంతో దీన్ని ప్రభుత్వం ఆధార్కి లింక్ చేస్తున్నారు అధ్యక్ష. ఫోన్ నంబర్ ఆధార్, ఒక్కోసారి ఇంకో నంబర్ ద్వారా అప్లై చేసినప్పుడు కూడా ఆధార్ లింక్ ఉన్నటువంటి ఫోన్ నంబరు, అలాగే ఒకవేళ ఆ డేటా రిపోర్ట్ అనేది ఇంకో నంబర్ కావాలంటే ఆ నంబర్ కూడా ఫిల్ చేసే అవకాశం ఏదైనా ఉంటే దాన్ని కూడా పరిశీలించమని నేను కోరుతున్నాను అధ్యక్ష. అట్లాగే బర్త్ సర్టిఫికేట్ అధ్యక్ష 21 రోజుల్లోపు అప్లై చేయాలి కొత్తగా పుట్టినటువంటి బిడ్డలకు. లేట్ అయితే ఆ ప్రాసెస్ ఎంఆర్ఓ దగ్గరికి, ఆర్డీఓ దగ్గరికి, ఈవెన్ కలెక్టర్ దాకా పోవాల్సి వస్తుంది అధ్యక్ష. దానివల్ల అంటే ఈ బిజీ పనుల్లో వాళ్ళ బిడ్డకి 21 రోజుల లోపు అప్లై చేసుకోకపోతే వాళ్ళకి చాలా కష్టపడి తెచ్చుకోవాల్సి వస్తుంది అధ్యక్ష సర్టిఫికెట్. దాన్ని కనీసం ఒక 2 నెలలు బిడ్డ పుట్టినాక ఒక 2 నెలలకు కూడా అప్లై చేసుకునే అవకాశం ఇస్తే బాగుంటుందని చెప్పేసి లబ్ధిదారు దృష్టిలో పెట్టుకుని అడుగుతున్నారు అధ్యక్ష. అట్లాగే గ్రామాల్లో దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి అధ్యక్ష. దీని మీద ఒక అవేర్నెస్, గ్రామాల్లో అవేర్నెస్ సమస్యలు పెడితే బాగుంటుందని చెప్పేసి నేను మంత్రి గారికి కోరుతున్నాను అధ్యక్ష. సర్టిఫికేట్ తెచ్చుకోవడానికి అప్లై చేయడం ఈజీ అయిపోయింది అధ్యక్ష. మళ్ళీ తెచ్చుకోవాలంటే ఆయన వాళ్ళ కుటుంబ సభ్యులు ఆఫీస్కి వెళ్ళి తెచ్చుకోవాల్సిన పరిస్థితి అధ్యక్ష. దాన్ని వాట్సాప్ ద్వారానే ఏ వాట్సాప్ ద్వారా అయితే అప్లికేషన్ రిసీవ్ చేసుకున్నామో దానికి పంపించినట్టయితే అక్కడే డౌన్లోడ్ చేసుకుంటున్నాం అధ్యక్ష. ఈ మధ్య ఎయిర్పోర్ట్ లో మీరు తెలుసు కదా అధ్యక్ష, మొబైల్లోకి వాట్సాప్ లో ఫ్లైట్ టికెట్ వస్తే ఎయిర్పోర్ట్ లో కూడా చూపిస్తే అలౌ చేస్తున్నారు అధ్యక్ష. అదే విధంగా ప్రింట్ తీసుకునే విధంగా వాట్సాప్ ద్వారానే ప్రింట్ తీసుకుంటే లబ్ధిదారుడు అక్కడికి వెళ్లే పని లేకుండా ఛార్జీలు ఖర్చు లేకుండా ఉంటుంది అధ్యక్ష. ఇవన్నీ పరిశీలించాల్సి కోరుతూ 400 బెనిఫిట్స్ ఉన్నటువంటి ఈ వాట్సాప్ గవర్నెన్స్ తీసుకొచ్చినటువంటి మంత్రి లోకేష్ గారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ దీని ద్వారా ప్రజలకు ఎంతో మేలు జరగబోతుందని ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నా అధ్యక్ష. వినుకొండ పట్టణంలో సోమవారం రాత్రి మహిళ దారుణ హత్య ఘటన కలకలం రేపింది. స్థానిక కొత్తపేట గీతాంజలి స్కూల్ సమీపంలో నివాసం ఉన్న కొప్పారపు సావిత్రి, వయసు 75 సంవత్సరాలు, ఇంట్లో హత్యకు గురైనట్లు పోలీసులు గుర్తించారు. మహిళ ఒంటరిగా ఉన్న సమయంలో గుర్తు తెలియని దుండగులు ఇంట్లోకి ప్రవేశించి మహిళ చీర పైట కొంగుతో మెడకి చుట్టి హత్య చేసినట్లు అనుమానిస్తున్నారు. మహిళ ఒంటిపై ఉన్న బంగారాన్ని చోరీ చేసి ఇంటికి తాళం వేసి వెళ్లినట్లు పోలీసులు తెలిపారు. సంఘటన స్థలాన్ని నర్సరావుపేట డీఎస్పీ కె నాగేశ్వరరావు పరిశీలించారు. క్లోజ్ టీమ్ డాగ్ స్క్వాడ్ రంగంలోకి దిగి వివరాలు సేకరిస్తోంది.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.